అన్ని రాజకీయ పార్టీలు వచ్చిన పార్లమెంట్ సభ్యులు సపోర్ట్ చేస్తేనే ఈ బిల్లు పాస్ అవుతుంది. ఎందుకంటే నాకు అనుభవం ఉన్నది. ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే ఆ రోజులలో యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు ఆమె దగ్గరికి పోయి మేము రిక్వెస్ట్ చేసాం, మేమేమో లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది కానీ టాలెంట్ ఎవరిని అద్భుతొత్తు కాదు, మాకు ఆపర్చునిటీ ఇవ్వంటే ఆమె మన్మోహన్ సింగ్ చెప్పింది కాబట్టి ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు బిల్లు పెడితే పాస్ అయింది. దీనికి అందరి సహకారం కావాలండి. ప్రతి ఒక్క ఎంపీ చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఎంపీ కాన్స్టిట్యూన్సీలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉన్నారు. ఎక్కువ సంఖ్య మేము ఉన్నాం కనుక వారందరూ కూడా సపోర్ట్ చేస్తారు. కానీ వాళ్ళ దగ్గర పోవాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలను కూడా కోరుతున్నా, అయ్యా మీరు బీసీ మీటింగ్లకు వస్తున్నారు, బీసీల గురించి మాట్లాడుతున్నారు, కానీ నిజమైన న్యాయం ఎప్పుడు జరుగుతుందంటే మీ అందరి మద్దతు ఇస్తే